ఈ దినము అనగా 30వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. క్రమము, ఆత్మను అనుసరించి జీవించేవారు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, యేసే క్రీస్తై ఒప్పుకున్న వాళ్ళు, దేవుడు మనతో పాటు ఉన్నాడని ఒప్పుకున్న వాళ్ళ జీవితాల్లో క్రమము ఉంటుందట. క్రమము అంటే ఏంటంటే ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అదే క్రమము, ఎవరు ఎక్కడ ఉండాలో అదే క్రమము, ఎవరు ఏవి చేయాలో అవే చేయాలి అదే క్రమము, ఎవరితో ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి అదే క్రమము, ఏవి చూడాలో అవే చూడాలి అదే క్రమము, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అదే క్రమము, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి అదే క్రమము. ఈ క్రమము నీ ఫోన్లో కూడా ఉండాలి. నీ ఫ్యామిలీ మెంబర్స్లో క్రమం ఉందా? నువ్వు చాటింగ్ చేసే వాళ్ళ దగ్గర నీకు క్రమం ఉందా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో క్రమముగా ఉన్నావా? నీ ఇంటిలో ఆహారం విషయంలో నీకు క్రమం ఉందా? ఆ భోజన పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో క్రమం ఉందా? నీ ధనము, నీ జేబులో ఉన్న ధనము, నీ అకౌంట్లో ఉన్న ధనంలో క్రమం ఉందా? ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో క్రమంగానే వచ్చాయా? నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నీ ప్రయాణం ఎక్కడికి నీ చూపెట్టుంది, క్రమమైన చూపే ఉందా? ఆత్మను అనుసరించి జీవించే వారిలో క్రమం ఉంటుందండి. ఆత్మను అనుసరించకుండా జీవించే వాళ్ళ అక్రమము ఉంటుంది. నోర్లు వేసుకొని పడిపోతారు. వాళ్ళని ఏమన్నా అంటే నోరేసి పడిపోతుంటారు. నువ్వు మాకు చెప్పొచ్చు, నువ్వు చూసావు, అది ఇది అని నోరు వేసి పడిపోతుంటారు. ఎప్పుడైతే నోరు పనిచేసిందో తర్వాత చెయ్యి పనిచేసిందో వాళ్ళు అక్రమము సమాధానం వారి యొద్ద లేదు. అక్రమాలే ఉన్నాయి. అక్రమాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని పెంటగా ఎంచి దేవుని వైపు చూసి ముందు సాగిపడవే. వారిని పెంటగా ఎంచి దేవుని వైపు చూసి ముందుకు సాగిపడవే. యుద్ధం యెహోవాదే. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. అబ్రహాం ఇస్సాకును సైతం బలిపీఠం మీద పెట్టి కత్తి చేత పట్టుకుని యెహోవా ఈరే అనగలిగింది. మన జీవితాల్లో ఏ వ్యక్తి అయితే హింసిస్తున్నాడో ఆ వ్యక్తిని ప్రభు చేతుల్లో పెట్టేసి ఆయన పాదాల చెంత పెట్టేసి యెహోవా ఈరే అని చెప్పడం ఎంత సులభం అండి. అందుకే క్రియలను బట్టి ఆత్మ ఉందా లేదా అన్న విషయాలు పరిశీలన చేసుకోవాలి. అన్య భాషలను బట్టి కాదు, అద్భుతాలను బట్టి కాదు. అందుకే దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభువా అని అనిపించి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయబడే. నా తండ్రి యొక్క చిత్తమేంటి? జారత్వమునకు దూరముగా ఉండుటయే, పరిశుద్ధ జీవితము కలిగి జీవించుటయే దేవుని చిత్తము. ఇది ప్రాముఖ్యమైన అంశమే ఉంది. అటువంటి కృప, అటువంటి జీవితాలు దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.